నీ శ్రమను బట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు బాధపడుతున్నావా, మానసికంగా కుంగిపోతున్నావా అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనల్కల నయ్యర్తైన ఎలా అమన్ దుఃఖంలో డకోతం పో కనల్కలను కనల్కలం ఎర్తాయి ఎంగాల డకోతంబు అమన్ దుఃఖంలో డకోత నోడి, సింతాల డకోత నోడి, ఇయ్యంలో డకోత నోడి, ఎంగాల డకోతనే గాల నగన్ బా తబాయి బెర్నాన్ ఆండంగ బా రైట్. మనం శ్రమ వచ్చినప్పుడు శ్రమలు ఎక్కడి నుండి వస్తాయి? శ్రమలు ఎక్కడి నుండి వస్తాయి? ఎవరి దగ్గర నుండి వస్తాయి? శత్రువుల నుండి మనకి శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి, అంటే సహనం కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? నీ సొంత నిర్ణయాలపై, నీ సొంత అభిప్రాయాలపై, లేకపోతే పక్కవారి సలహాల ప్రకారము నీవు ఉండడానికి వీలు లేదు. దేవుని మీద ఆధారపడాలి అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. రైట్. ఈరోజేమో మన శ్రమ వచ్చినప్పుడు మన దేవుని దగ్గరికి వెళ్ళాం కదా. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఆ దేవుని ఎదుట వాడే ఆయుధాలేవి? దేవుని దగ్గరికి వెళ్తాం మనం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం వాడే ఆయుధాలేవి? చెట్టు మీద ఏముంది? పళ్ళు ఉన్నాయి. నీవు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళావు కదా. చెట్టు దగ్గర అయితే మనం వెళ్ళాం. నేవన్ అమంగ అల్లే ఆ నేవన్ అలంక గూరండకు నేవన్ అమంగ ఆమె ఎర్రి తర్జాంగిలి ఆ గూర్ గలువాయ్ గూర్ గలువాయ్ ఆ పండు పడు పండు పడు అంటే పడుతుందా? మరి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండు కింద పడాలి అంటే మనం ఏటు వాడాలి? రాయి అయినా లేకపోతే కర్ర అయినా వాడాలి. ఇప్పుడు రాయి కానీ కర్ర కానీ వాడితే కానీ ఖచ్చితంగా చెట్టు మీద ఉన్నటువంటి పండు కింద పడుతుంది. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన మాత్రాన కాదు, మరి దేవుని దగ్గర మనం వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర వాడే, దేవుని ఎదుట వాడే ఆయుధాలు ఏవి అన్నటువంటిది ఈరోజు మనం తెలుసు. నేను దేవుని దగ్గర ఉన్నానంటే సరైనటువంటి వాయిదా వాడితే కదా. మరి చెట్టు దగ్గర ఉన్నాను, పండు రావడం లేదు, పండు రాలడం లేదు, కింద పడడం లేదు అంటే కాదు. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏటి వాడాలి? రాయి కానీ చిన్న కర్ర కానీ మనం వాడితే, లేకపోతే దోని కర్ర కానీ, అంతే కదా. కర్ర అంటే దోని కర్ర అయినా ఉండొచ్చు. అది వాడితే కానీ చెట్టు మీద పండు ఎలాగైతే రాలుతుందో, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన మాత్రం నీకు సమస్య పరిష్కారం కాదు. దాని దేవుని దగ్గర వాడేటటువంటి ఆయుధాలు ఏంటన్నటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. కీర్తనలు 42 8వ వచనం. చూడండి, ఇక్కడ ఒక మాట. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సంభూతుడా, దేవ, ఇదిగో శ్రమలో నీ యొక్క వాక్యమును బోధించడానికి నన్ను నిలబెట్టిన విధానం వందనాలు. ఈ వాక్యాన్ని వినడం ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ 42వ కీర్తన, నేను 42 అన్నాను, 48 అన్నానా? 42 కదా, నేనే మర్చిపోయినట్టుగా ఉన్నాను. 42వ కీర్తన 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. కింద ఇక్కడ చూడండి, లాస్ట్ చివరిలో ఆ 2వ లైన్లోన, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. గుర్రాయ్ రైట్. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఒక వాయిదం, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి,
దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వాడే ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఏ ఆయుధం అది? ప్రార్థన. అంతే కదా. మనం ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం. ఇక్కడ 42వ కీర్తన 8వ వచనములో కింద మాట్లాడుతున్నాడు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అంటే ఇక్కడ ఒక ఆయుధాన్ని మరి శ్రమలలో ఉన్నప్పుడు మనం ఒక ఆయుధం వాడమన్నారు. ఆ ఆయుధం పేరేటంటే ప్రార్థన. కనల్కలను అయ్యర్తేనేలా అల్లి నీనాత జ్ఞనంద్రమం సనాసైగాలండి గర్భేరన్. ఏంటది? గర్భేరన్ అంటే ప్రార్థనే మన ఆయుధం. నీకు శ్రమ వచ్చిందా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఎలాంటి సమస్యలో ఉన్నా మనం వాడే ఆయుధం ఏంటంటే ప్రార్థన. నీవు ప్రార్థన చేయకుండా నీవు ఎట్టి పరిస్థితుల్లో నీకు స్వస్థత కలగదు, రాదు. లేకపోతే శ్రమలలో ఉన్నప్పుడు నీకు అంటే శ్రమ నుండి నీవు తప్పించబడలేవు. ముందు ఏమి వాడాలట? ప్రార్థన వాడాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి, ఉపవాసం కలిగి ఉండి ప్రార్థన చేయాలి. నీకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ రకంగా అన్ని అవకాశాలు ఉపయోగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఏదైతేనేమి ప్రార్థన అన్నటువంటిది వాడాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలి. ప్రార్థన అనే ఆయుధం వాడి మనం దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీవు ఏ శ్రమలో, ఇబ్బందుల్లో, బాధలో ఉన్నా దేవుడు ఆ సమస్యలన్నీ కూడా ఏం చేస్తాడు? తీరుస్తాడు, సమస్యల నుండి విడిపిస్తాడు. అందుకబట్టి మనం ప్రార్థన అనే ఆయుధాన్ని మనము వాడాలి. తర్వాత ఏమన్నాడు తెలుసా? మరి 71వ కీర్తనలో 14వ వచనం, 71వ కీర్తన 14వ వచనం, 71:14, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో ఆయుధం ఇక్కడ కనబడుతుంది, కీర్తించడం, అలాగే స్తుతించడం, ఘనపరచడం. చూడండి ఇక్కడ ఒక ఆయుధం ఏంటది? మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడే ఆయుధం ఏంటి? మొదటి ఆయుధం ఏది? ప్రార్థన. గర్భేరన్ కనల్కలను అయ్యర్తైనేలా కితుగిన ಅಲ್ಲಿ ನೆಯ್ತಾ ಟೈಮ್ ಇರ್ತವು ಕಿತುಗಿನ ಅಯ್ಯರ್ತನ దగ్గర ఎలా ಅಲ್ಲಿ ನೀನ ವಾಡಿಬುನನ್ ఈయన అన్యంరంబునన్ గనార్బేరన్ గర్భేరన్ గనార్బేరన్ కాలండి జ్ఞనంద్రం అన్యంబునన్. అంటే ప్రార్థన ఆయుధాన్ని నీవు వాడాలి. చెట్టు దగ్గరికి వెళ్తావు, నీవు చెట్టు పడిపోవాలి అంటే పడుతుందా? ఆ చెట్టు పడాలంటే ఏటు వాడాలి? కత్తి కానీ గొడ్డలు కానీ వాడాలి. కత్తి గొడ్డలి వాడకుండా చెట్టు పడిపోవాలి, కొమ్మ ఇరిగిపోవాలి అంటే ఎరగదు, పడిపోదు. అందుకబట్టి మనము ప్రార్థన అంటే దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీవు తప్పకుండా ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలి. రెండోది ఏంటంటే కీర్తింతుము అనేసి అన్నాడు. కీర్తింతును అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు స్తుతించాలి, ఘనపరచాలి, అతన్ని గొప్ప చేయాలి, అతని గుణగణాల గురించి మనము కీర్తించాలి. రెండో ఆయుధం ఏంటి? కీర్తించడం లేదా స్తుతించడం. దేవా, నీవు ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నావు, నీకు వందనాలు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నాను కానీ సమాధానం చెప్పడం లేదు. విశ్వాసం అంటే ఏంటి? మనం ప్రార్థన చేసినప్పుడు అది దొరికింది, అది జరిగింది అని నమ్మడమే విశ్వాసం. ఈసారి మళ్ళీ అడుగుతాను, 2 వారాలు పోయిన తర్వాత మళ్ళీ అడుగుతాను, మళ్ళీ మీరు సమాధానం చెప్తారో లేదు చూస్తాను. విశ్వాసం అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థన చేసిన దానికి అది జరిగింది లేదా దొరికింది, అది విజయం సాధించాను అని నమ్మడమే ఏమంటారు? అది విశ్వాసం అంటారు. ఇక్కడ కూడా ఏంటది? కీర్తించడం అంటే ఏంటి? నేను శ్రమలలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నా ఇబ్బందుల నుండి, శ్రమల నుండి నీవు తప్పించావు, నీకు వందనాలు. ఇది
రెండో ఆయుధం ఏంటది? మొదటి ఆయుధం ఏది? మొదటి ఆయుధం ఏంటి? ప్రార్థన. రెండో ఆయుధం ఏది? స్తుతి, కీర్తించడం, ఘనపరచడం, ఆరాధించడం. రెండో ఆయుధం అది మనం ఖచ్చితంగా వాడాలి. శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడండి, ఖచ్చితంగా వాడండి. తర్వాత ఏం చేస్తారంటే, బాబు పాస్టర్ గారు, మాస్టర్ గారు, లేకపోతే విశ్వాసులు నా గురించి ప్రార్థన చేయండి సార్ అంటారు. నా గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ వాడు మాత్రం ప్రార్థన చెయ్యడు. వాడు ప్రార్థన చెయ్యడు, మనమాట ప్రార్థన. తర్వాత వాడు ఏమైపోవాలి? స్వస్థత కలిగిపోవాలి. ఇది సరే. బయట అయితే ఒక చెట్టు మీద పండు ఉంది, బాబు నాకు ఒక రాయితో కొట్టేసి ఇచ్చి పండు నేను తింటానంటే సరిపోతుంది, అంతే కదా. బయట అయితే చెట్టు మీద పండు ఉంది, ఆడ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, నేను కొట్టలేను బాబు, నీవు కదా కొట్టేసి నాకు ఇవ్వము అంటే సరే, మనం ఎవరైనా సరే వెళ్ళి రాయితో కొట్టేసి పండు తీసుకోవాలి. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు అది కాదు, ఎవరిది వాళ్ళే. విద్య చదువు, నేను చదువుకుంటే నీకు వస్తుందా? చెప్పండి. రాదు కదా. నేను చదివితే నాకు వస్తుంది. సరే, నేను అన్నం తింటే నీ కడుపు నిండుతుందా? రాదు కదా. ఎవరు తింటే వాళ్ళదే కడుపు నిండుతుంది. ప్రార్థన కూడా అలాంటిదే, స్తుతి కూడా అలాంటిదే. అందుకబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎవరైనా సరే ప్రార్థన చెయ్యండి అని చెప్పడంలో తప్పులేదు. కానీ నీవు కూడా ఏం చేయాలి? మొదటగా నీవు ప్రార్థన చేయాలి, పక్కవారిని కూడా ఎవరైనా సరే ప్రార్థన చేయమని నీవు చెప్పాలి. అంతేగాని నీవు ప్రార్థన చేయవు, పక్కవారిని ప్రార్థన చేయమంటావు, నీ పాస్టర్ని ప్రార్థన చేయమంటావు. ఇది తప్పు. రేపు ఒకవేళ నీకు స్వస్థత కలగకపోతే, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, విశ్వాసం లేదు కాలా, అందుకనక స్వస్థత. ఈ నేరం ఎవరి మీద పెడతావు? ఈ నేరం ఎవరి మీద పెడతావు? పాస్టర్ మీద పెడతావు. కానీ నీవు మాత్రము ప్రార్థన చెయ్యవు. తప్పు ఎవరిది చెప్పండి? నాదా పాస్టర్దా? మనదా పాస్టర్దా? ఎవరు చెప్పండి అమ్మా? ఆమె నా గర్భేర్నే ಕಿತ್ತು ಮಾತ್ರ ಜನಂಗ್ ಮರ ಮಾತ್ರ ಗರ್ಬೇರೆ ಹಿಂಗೆಲ್ಲ అవుతుంది. గడియలతో తిండి ఎలాగో, చదువు ఎలాగో, ప్రార్థన కూడా అలాంటిదే. ఎవరు వారు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన మా ప్రార్థన జోడి అయిందంటే, కుదిరిందంటే దేవుడు తప్పకుండా ఈ ప్రార్థన అన్నా కూడా ఆయుధం అన్నాం కదా. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయుధం వాడాలమన్నాను. ఆ ఆయుధం ఏంటది? ప్రార్థన ఒకటి, రెండోది కీర్తించడం, స్తుతించడం, ఘనపరచడం. ఇది రెండు ఆయుధాలు వాడాలి. మరి మీరు ఆ రకంగా చేయండి, మీకోసం మేము కూడా ఆ రకంగానే చేస్తాం. మీది మాది ఏకమైతే ఖచ్చితంగా మన సమస్య దేవుడు పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనక మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడే ఆయుధం ఏంటి? ఒకటో చెప్పండి, రెండోది స్తుతి లేదా కీర్తించడం, ఘనపరచడం, మహిమపరచడం. ఇవన్నీ కూడా గమనించండి. ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? వాడే ఆయుధాలు. గమనించండి. యుద్ధ వీరుడు వెళ్ళి అంటే ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తే సాధించలేడు. ఒక సైనికుడు ఉన్నాడు, యుద్ధం దగ్గర ఎదురువారు శత్రువులు ఉన్నారు. నీవేమో ఏమంటారు? యూనిఫామ్ వేసుకున్నావు. యూనిఫామ్ వేసుకొని అన్నామనుకో, ఆడ అటుండి ఒక ఆయుధం పట్టుకొని వేసేస్తాడు. నీవు వెళ్ళేటప్పుడు ఆ సర్వాంగ కవచాన్ని ధరించాలి. సర్వాంగ కవచాన్ని ధరించాలి. వాక్యం అనే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆ ధరించిన వాడు ఎవరు? బైబిల్లో ఎవరు? శారీరకమైనటువంటి ఆయుధాలు వాడలే, శారీరకమైన దుస్తులు వాడలేదు. కానీ సర్వాంగ కవచ, అంతర్గతంగా సర్వాంగ కవచాన్ని ధరించిన వాడు ఎవరంటే ఆ దావీదు భక్తుడు. అతను వాక్యం అనే సర్వాంగ కవచాన్ని ధరించాడు. నాకు ఈ బట్టలు నాకు అవసరం లేదన్నాడు. కానీ దేవుని తలకు ఇచ్చే ఆయుధం ప్రార్థన అతను వాడాడు. ఏమైపోయాడటు? ఆయుధం వేసుకున్నటువంటి, బట్టలు వేసుకున్నటువంటి ఆ గొలియాత్ ఏమైపోయాడు? సరే, ముందు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవా,
ఇదిగో ఈ భారమంతా నీ మీదే భారం మోపుతున్నాను. ఈ గొలియాతు నిన్ను మరి నిన్ను వ్యతిరేకంగాను నేను కొలిసినటువంటి దేవునికి వ్యతిరేకంగాను మరి మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు బలాన్ని ఇవ్వమన్నాడు, శక్తిని ఇవ్వమన్నాడు. ప్రార్థన చేశాడు, ఒడిసెలు తీసి ఒక్కటేశాడు. ఆడేమైనా కత్తి పట్టున్నాడా, బల్లెం పట్టాడా? ఏమీ లేదు. అల్లి నెంగాలి అలాగే బెంత అయ్యిర్తబడ్డి నువ్వు అమ్మిదాకా వాడడం లేదు కదా. వాడుతున్నారా? ఆ చిన్నప్పుడు మేము ఒడిసెలు వాడేవారు. 2 కొయ్యలు, కర్ర కొయ్యలు, దాన్ని తాడు కట్టేసి, రబ్బర్ తాడు కట్టేసి లోపల మట్టి, అది కూడా రాళ్ళుతో కాదు, మట్టి ఉండలుగా చుట్టాము. మట్టెలు ఉండలుగా చేసి ఆరిన తర్వాత దానిని ఆయుధాలుగా పెట్టెలు అక్కడ ఉంటే కొట్టేవారు. అదే ఒడిసెలు అంటారు. మరి వాడాడు. ఎవరు వాడాడు? దావీదు వాడాడు. ప్రార్థన ఆయుధాన్ని వాడాడు. కీర్తి స్తుతి అన్నటువంటి ఆయుధాన్ని వాడాడు. ఎదుటిగా ఉన్నటువంటి గొలియాతును ఓడించాడు. అలాగే మనం శ్రమలలో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర మనం ప్రార్థన, స్తుతి అన్నటువంటి ఆయుధాన్ని వాడాలి. రైట్. వాడినప్పుడు దేవుడు మరి ఏ రకంగా వేయిస్తాడో చూద్దాం. 91వ కీర్తన 15-16 వచనాలు. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మనం ప్రార్థన చేసిన తర్వాత, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన, స్తుతి అనే ఆయుధాన్ని వాడిన తర్వాత దేవుడు అటుండి వచ్చే సమాధానం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. హల్లెలూయా. చూపించదు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం వాడాము కదా. ఏది వాడాము? ఏ ఆయుధాలు వాడాము? ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఘనపరచడం, మహిమపరచడం, స్తుతుడు అన్నీ కూడా వాడేసాం. వాడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి వాడిన తర్వాత దేవుడు ఏమంటాడు చూడండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అతడు నాకు మొర్ర పెట్టగా. అతడు అంటే మనము. ఎవరైతే మనం ఉన్నామో అతడు మనకు మొర్ర పెట్టగా నేను అతని ఉత్తరం ఇచ్చేదను. అతనికి ఉత్తరం ఇచ్చేదను అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే నాకు మొర్ర పెట్టారు, ప్రార్థన, స్తుతి అన్న ఆయుధాన్ని వాడి నా దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారి మొర్ర, వాళ్ళ ప్రార్థన, వారి స్తుతి నేను విన్నాను అని మాట్లాడుతున్నాడు. నేను విన్నాను అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నా ఉత్తరం ఇచ్చేదను, సమాధానం ఇస్తానన్నాడు. ఏ రకంగా సమాధానం ఇస్తానన్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు నీ ప్రార్థన, స్తుతి అనే ఆయుధాన్ని వాడిన తర్వాత దేవుడు మాట్లాడే మాట ఇది. శ్రమలలో అతనికి తోడుగా నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. మరి దేవుని తోడు మనకు కావాలా లేదా? కావాలా లేదా? అంటే నేను ఇప్పుడు చెప్తుంటే కావాలా లేదా అని అన్నప్పుడు అబ్బాయి అందరూ తెలుగు తెలుసు కదా. కుడు అందరికి తెలుగు తెలుసా? సరాలగా కితుగు నసనాస అంబే న్యాంగ్త కుడు సనాసైపో కితుగు అసనాయం సనాసైపో సనాసై అగంతనే మరొకసారి చేతులు ఎత్తండి. అంటే నా దేవుని సహాయం నాకు కావాలన్నటువంటి వారు, నాకు సహాయం వద్దు అన్నటువంటి వారు చేతులు ఉంచండి. దేవుని సహాయం నాకు కావాలన్నటువంటి వారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఏమన్నాడంటే నీ శ్రమలలో నుండి నేను అతనికి తోడై ఉంటాను అన్నాడు. తర్వాత శ్రమలలో నేను అతనికి తోడై ఉందును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. మా గొప్ప సమాధానం చూడండి. అతను శ్రమలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు విడిపించడం ఒక ఎత్తు అయితే, ఉన్నతమైన స్థానం తీసుకెళ్తానని మాటిస్తున్నాడు. నీకు మాటిస్తున్నాడు, నాకు మాటిస్తున్నాడు, అందరికీ మాటిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట. అతను విడిపించడం ఒక ఎత్తు అయితే, అతను మరి ఏమన్నాడు? అతని గొప్ప చేసేదను.
ఎవరైతే శ్రమలలో ఉన్నారో ఈడింతేనండి, ఈడు ఇలాగే బాధపడుతున్నాడని దేవుడు 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 అంటున్నాడు. కానీ శ్రమలు వస్తున్నాయి. శ్రమలు వచ్చిన వాడని ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వారు నిన్ను ఒకవేళ ఏళన చేయొచ్చు, నిన్ను తిట్టొచ్చు, అనేక రకాల మాటలు అనొచ్చు. కానీ దేవుడు అన్నాడు, అతని శ్రమలన్నీ విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అలా చేసిన వాడు ఎవరు బైబిల్లో? యోబు ఏమయ్యాడు? అనేక శ్రమలు వచ్చాయి. నీవు దేవుడు 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 అంటావు, దేవుడు విడిచిపెట్టి చచ్చిపో. నీవు ఏ దేవుని పేరు పెడుతున్నావు, నీకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, చచ్చిపో అని ఎవరు అన్నారు? ఈ మాట భార్యే, కట్టుకున్న సొంత భార్యే. రేపు కూడా నీవు కట్టుకున్న సొంత భర్త అనొచ్చు, నీ భార్య అనొచ్చు, నీ పిల్లలు అనొచ్చు, నీ బంధువులు అనొచ్చు, ఎవరైనా సరే అనొచ్చు. నీకు అంటారు, ఖచ్చితంగా అంటారు. కానీ ఎక్కడ కూడా నీవు తగ్గడానికి వీలు లేదు, తగ్గడానికి వీలు లేదు. నువ్వు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా అన్ని సమయాల్లో కూడా నేను తోడుగా, అంటే దేవునితో విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనక అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నుండి శ్రమలలో నేను తోడై ఉందును. అతన్ని విడిపించి అతనికి ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు? అతనికి దీర్ఘాయువు ఇస్తానన్నాడు. చూసారా? రెండింతల ఆశీర్వాదం పొందినవాడు ఎవరు? యోబు. శ్రమలు అన్నీ కూడా అనుభవించాడు. మీకు శ్రమ రాదా? నాకు శ్రమ రాదా? అందరికీ వస్తాయి. మనిషి పుట్టినటువంటి వాడు, మనిషిగా పుట్టే ఈ భూమి మీద రక్త మాంసాలతో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమొస్తుంది? శ్రమ వస్తాయి. కానీ ఆ శ్రమలనన్నీ కూడా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన, స్తుతి అనే ఆయుధాన్ని వాడి దేవుని దగ్గరికి వెళ్తే అన్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో అతనికి తోడై ఉందును. శ్రమల నుండి అతను విడిపిస్తాను, విడిపించి అతని గొప్ప చేసేదను. అతని దీర్ఘాయువు ఇస్తాను మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. మాట్లాడినటువంటి వాడు నమ్మకమైన వాడు. నీలాగా నాలా కాదు. ఈరోజు మాట్లాడితే రేపేమో నేను ఎప్పుడు మాట్లాడాను, ఎప్పుడు నేను మాట ఇచ్చాను అని మనం మాట్లాడవచ్చు. ఈరోజు అంటాం ఇంక కయ్యి తండి, మన సాయం తండి, సాజో తండి. ఇంకండి కష్టం వచ్చినప్పుడు అయ్యర్తిన అమ్మంగ్ పనేలా ఈయన అంగన్లా గాన్లాయిడో, ఈయన అంగ గాన్లాయిడో, ఇంకేం పోయి మంత్ కరీడాలి కాదు, గుర్తులేదే, నీకు అన్నట్టుగా నాకు గుర్తులేదే అని మాటలు మార్చే ఊసరవేలు బతుకు ఎవరిది? మనిషిది. ఊసరవేలు రంగులు మార్చే బతుకు ఎవరిది? మనిషిది. కానీ దేవుడు అలాంటి వాడు కాడు కదా. మాట్లాడిన మాట ఈ లోకమంతా, ఈ సృష్టి అంతా నాశనమైనా నా మాట పొల్లైనా గతించిపోదు, పొల్లైన పోదు అనేసి అన్నాడు. అందుకనకంటే మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? నీ శ్రమ వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మరి ఏ ఆయుధం వాడాలి? ప్రార్థన, స్తుతి. ఈ రెండు ఆయుధాలు వాడాలి. వాడదామా లేదా? చెప్పండి. ఇందాకలేమో సై అన్నారు, ఇప్పుడేమో నై అంటారు. ఇందాకలేమో సై అన్నారు, ఇప్పుడేమో అడిగితే నై అంటున్నారు. సై కాదు, సై అంటే సయ్యే, నై అనకూడదు. నై అంటే లేదు. కొరివినాయ్ వీళ్ళు కొరివినాయ్ నాయ్ నాయ్ కొరివినాయ్ నాయ్ అంటాను. అలాగా మనం అందరూ కూడా అలాగ ఉండకూడదు. దేవుని మీద మనం నమ్మకంగా ఉంచాలి. ఇప్పుడు మనం ఆ రకంగా ఉందామా? అందామా? మన ప్రార్థన స్తుతి ఆయుధాన్ని మనం వాడుదాం. మరి ఏటి వాడుదాం? ప్రార్థన, స్తుతి.
ప్రార్థనా స్తుతి ఆయుధం వాడుదాం. చెప్పండి, నినాదం నినాదం. వాడుదాం. చెప్పండి, వాడుదాం. ప్రార్థనా స్తుతి ఆయుధం వాడుదాం. ప్రార్థనా స్తుతి ఆయుధం. ఇది నినాదం. ఆ నినాదాన్ని మనకు పట్టుకొని మనం ఉందాం. దేవుని సహాయం మనం తీసుకుందాం. మన శ్రమల నుండి విడిపించే దేవుడు మనకు తోడు ఉండగా, మనకి ఏవి కూడా లోకంలో ఉన్న దానికి దండగా, క్రీస్తు మనకు ఉండగా లోకంలో ఉన్న సాయం మనకి దండగా. అంతే కదా? దేవుడు ఉన్నాడు అండ, అతనే మనక పెద్ద కొండ. అందుకని మిగతావన్నీ కూడా ఏమి దండ అంటే దండగా ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, బహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆది సంభూతుడా, దేవ, ఇదిగో ప్రభు, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఎదుట వాడే ఆయుధాలు ప్రార్థన, స్తుతి అన్నటువంటి 2 ఆయుధాలు వాడాలి అన్నటువంటి గొప్ప మాటలను మీరు మాకు బోధించిన విధానం బట్టి కొందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి మమ్మల్ని అందరూ ప్రభా, విన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి ప్రార్థన అలాగే స్తుతి అనే ఆయుధాన్ని వాడడానికి కావలసిన గొప్ప విశ్వాసము ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి నడిపించమని యేసతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.